ఆయన చేసినటువంటి ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు ప్రతిదీ స్కామ్, కొల్లేరు స్కామ్ దగ్గర నుంచి అన్ని స్కాముల్లో కూడా స్టేటస్లో ఉన్నాడు ఆయన. ఏ ఒక్క కేసులో కూడా ఆయన ఇంతవరకు కోర్టులో ఎదుర్కొంది లేదు. ఆ విధమైన పరిస్థితిలో ఆయన మోడీ గారు ఏది చెప్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మోడీ గారిని ఒకప్పుడు ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఇంతకంటే మరి మరి ఈ మోడీ అంతటువంటి నిరంకుశుడు, మూర్ఖత్వం ఉన్నవాడు ఈ దేశంలో లేడని చెప్పేసి మరి ఆయన మీద మరి రాళ్ళు విసిరేసినటువంటి సందర్భం ఉంది. మళ్ళా దిక్కుచోచని పరిస్థితుల్లో ఆ కూటమి ప్రభుత్వంలో ఎట్టయినా సరే బీజేపీతో కలుపుకుంటే తప్పితే మనం గెలిచే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఆయన గెలిచినప్పుడు సంకీర్ణ ప్రభుత్వం తప్పితే ఇండివిజువల్గా గెలిచిన సందర్భం లేదు. ఈ రోజున కూడా ఆ మోడీ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్తే ఈయన గొంతు ఇప్పి నాకు ప్రత్యేక హోదా కావాలనేటువంటి పరిస్థితి లేదు. ఆయన అన్నీ కూడా మోడీ గారు ఏది చెప్తే చేయటమే.